ఏం చేస్తున్నావు సోను? ఓకే, ఎందుకు మెహందీ పెట్టుకుంటున్నావు? డాన్స్. హై సోనుకు రేపైతే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది ఫ్రెండ్స్, అందుకే మెహందీ అయితే చేతులకి కాళ్ళకైతే ఇలా సోనే పెట్టేసుకుంటుంది అనమాట. నాకు ఇచ్చిండు, డ్రాప్ చేసి వెళ్ళిపోతున్నాను అనమాట. సోను స్టేడియం ఏమేంటి సోను? సోను హాయ్ అందరికీ. స్కూల్ టైంలో అయితే వంట మార్నింగే తొందరగా అయితే చేసేసుకొని, ఇక్కడ సోను వాళ్ళ ప్రోగ్రామ్ ఉందనేసి సోను అయితే మమ్మీ నువ్వు కన్ఫామ్గా మార్నింగే రావాలనేసి అయితే మారం చేసింది. అక్కడ వెళ్ళిన తర్వాత మనని కనీసం వాళ్ళు మేకప్ వేసుకునే డోర్ దగ్గరికి కూడా రానివ్వలేరు అనమాట. మేమైతే అక్కడ హాల్లోనే కూర్చున్నాము. ఇది ఇక్కడ ఎంత బాగా డెకరేషన్ చేసిండ్రు సోను వాళ్ళ స్కూల్ ఎంట్రన్స్లో అన్నమాట. ఇది చాలా బాగా ఫ్లవర్స్ తోటి సూపర్ డెకరేషన్ అయితే చేసిండ్రు, చాలా బాగా అనిపించింది. ఇక్కడ బటర్ఫ్లైస్, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పిల్లలు డ్రాయింగ్ వేసింది పెద్ద బోర్డ్ లాగా తయారు చేసి చాలా బాగా పెట్టిండ్రు. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ మా ఆయన వచ్చేసి మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోయినరు అనుకున్నా. తనైతే కార్ పార్క్ చేసి లోపలికి వచ్చేసరికి సర్ప్రైజ్ అయిపోయినాం. ఆయన ఓ 10 minutes అయితే వెయిట్ చేసి మళ్ళీ అయితే వెళ్ళిపోయారు. తనకు డ్యూటీ ఉంది అనేసి ఇంకా మేము సోను ప్రోగ్రామ్ అయిపోగానే బయలుదేరైతే మేమే వచ్చేసినాం. వీళ్ళ స్కూల్ అయితే పచ్చని చెట్ల మధ్యలో చాలా బాగుంటుంది. వీళ్ళ ఈ స్కూల్కి సంబంధించింది ఇది మొత్తము మంచి హాల్ అన్నమాట. ఇది చాలా పెద్ద ఉంది చూడండి హాల్. ఇప్పుడైతే అన్నీ మేము పోయినప్పుడైతే అన్ని డెకరేషన్స్ కానీ ఫోటో కెమెరాలు అప్పుడే సెట్ చేసుకుంటూ ఉన్నారు. అంత తొందరగా వెళ్ళినాం మేము. ఒక్కొక్కరు అయితే మేకప్ వేసి రెడీ అయితే బయటికి అయితే వచ్చేస్తున్నారు. చాలా బాగా చేసుకున్నారు. చిల్డ్రన్స్ డే అండ్ అట్లే హ్యాన్యువల్ డే కాబట్టి రెండు అయితే ఫుల్ సెలబ్రేషన్ చాలా బాగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్కరు డ్యాన్స్ కూడా ఓ నెల రోజుల నుంచి అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు సోను వాళ్ళు. సూపర్ అయితే సూపర్ అనిపించింది డ్యాన్సులు. ఇంకా సోను చిన్న కూడా స్కూల్ ఉండే కానీ వాళ్ళ స్కూల్లో అంత సెలబ్రేషన్ చేసుకోరు అనేసి ఈసారి అయితే సోను వాళ్ళది యాన్యువల్ డే అండ్ చిల్డ్రన్స్ డే రెండు ఉన్నాయి కదా, వాళ్ళ సిస్టర్ డ్యాన్స్ చూద్దామనేసి చిన్ను కూడా మా ఎంబడే వచ్చేసింది. స్వీటీ ఒక్కతైతే వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయింది. వాళ్ళ స్కూల్లో ఏమంతా పెద్ద సెలబ్రేషన్ అయితే ఏం చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా పేరెంట్స్కి అనేసి ఒక లైన్ ఇచ్చేశారు. ఎవరికి ఏంది అనేసి ఎవరు ఎక్కడ కూర్చోవాలనేసి బోర్డులు అయితే చాలా బాగా పెట్టిండ్రు. ఏ హడావిడి లేకుండా నీట్గా వెళ్ళి ఆ బోర్డ్స్ చూసి ఎవరెక్కడ కూర్చోవాలి అయితే సెట్ అయిపోవాలి. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న పిల్లలు చూడండి, ఆల్రెడీ వీళ్ళు మేకప్ వేసుకుని బయటకు వచ్చేసిండ్రు. వీళ్ళ డ్యాన్స్ ముందే ఉంది. ఇదిగో ఇక్కడ చేసేస్తున్నారు చూడండి, ఎంత బాగా చేస్తుండ్రు. చిన్న చిన్న పిల్లలు మంచి ఫ్రాక్స్ వేసుకొని చేస్తే బుడ్డి ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి మంచి ఫ్రాక్లు వేసినా సూపర్ కుడతారు. ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు చూడండి. మ్యూజిక్ ఇద్దామన్నది ఇది ఒక్కటి, ఇది చాలా బాగా నచ్చింది నాకైతే ఈ డ్యాన్స్. అమ్మవారి డ్యాన్స్ 9 మంది అమ్మవారి రూపాలతో వచ్చి అయితే చేసిండ్రు. సూపర్ అయితే నాకైతే అన్నిటికంటే హైలైట్ ఈ డ్యాన్స్ అయితే అనిపించింది. శిరీష అయితే ఇక్కడ ఉంది. మేకప్ బాగా వేసిండ్రు కాబట్టి మనకు గుర్తుపట్టడం రాదు ఈ కెమెరాలో. శిరీష గ్రీన్ కలర్ చీరనే ఏమో కట్టుకుంది. ఇప్పుడు ఇలా మేకప్ వేసిండ్రు అనుకో మన వాళ్ళు ఎవరని గుర్తుపట్టడానికి కూడా రాదు. శిరీష అంటే వీళ్ళ ఫ్రెండ్ అన్నమాట. ఇందులో ఉంది శిరీష ఏదని అడుగుతుంది. ఇది ఇక్కడ ఉంది చూడు, ఈ రెడ్ కలర్ సారీ, ఈ అమ్మాయి శిరీష. సోను వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి ఎక్కడుందని అయితే అడిగింది. అప్పుడు సోను డ్యాన్స్ చేసేసి లోపలికి వెళ్ళిపోయినరు వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. అందుకే ఈ డ్యాన్స్ సోను చూడలేదు. సోను వాళ్ళ స్కూల్ చూడు, పచ్చని వాతావరణం మధ్యలో ఎంత బాగుందో సోను వాళ్ళ స్కూల్. ఇదంతా పచ్చని చెట్ల మధ్యలో అడవిలో ఉన్నట్టు ఉంటుంది. ఎంత బాగుంటుందో ఫుల్ ఎంజాయ్. ఎవరు డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయినట్లు వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మేము కూడా వెళ్ళిపోతున్నాం. ఎక్కడ ఉంది వీళ్ళకి స్నాక్స్ కావాలంటే ఇక్కడ షాప్ ఉందంట, సోను చూపిస్తుందంట. ఎక్కడుంది బెట? స్ట్రేట్గా వెళ్ళాలి, ఇంకా చాలా దూరం వెళ్ళాలా? మళ్ళీ తిరిగి రావాలి. ఎందుకు? పిల్లలు అయితే మార్నింగ్ టిఫిన్ చేసుకొని అయితే వెళ్ళిన. ఆల్రెడీ టమాటా ఫ్రైడ్ రైస్ చేసిన కాబట్టి లంచ్ బాక్స్ కూడా కట్టుకొని వెళ్ళినమాట. వాళ్ళిద్దరు అయితే తిన్నారు. నేను ఇంటికి వచ్చిన తర్వాత అయితే తిందామనేసి నేనైతే ఏం బాక్స్ పెట్టుకోలేను. వీళ్ళకి వచ్చేసి 1:30కే అయిపోయింది కాబట్టి మేమైతే బయలుదేరినాం. మా ఆయన అయితే డ్రాప్ చేసి వెళ్ళారు. పికప్ చేసుకోవడానికి తనకు కుదరదంటే మేమే వచ్చేస్తున్నాం. ఇక్కడ
ప్లస్ షాపింగ్ కాంప్లెక్స్ అయితే వచ్చింది. ఇక్కడ ఐస్ క్రీమ్ తీసుకుంటారా, చాక్లెట్ తీసుకుంటారా సోను? పిల్లలు స్నాక్స్ కింద వచ్చేసి ఐస్ క్రీమ్ అండ్ పానీపూరి తినేసి అయితే నెమ్మదిగా అయితే మెయిన్ రోడ్ వరకు అయితే నడుస్తూ వచ్చేసాము. అక్కడికి వస్తే ఫుల్ వెహికల్స్ అయితే ఉంటాయి. అప్పుడు మేము ఆటోకి అయితే వచ్చేసాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్. ఓకేనా? బాయ్ బాయ్.